హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ వాకింగ్కి అయితే వచ్చాను. మళ్ళీ నా ఆయుధం అయితే తీసుకొని వచ్చాను అనమాట. మీరు చూడొచ్చు. ఇది ఆయుధం ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయని మీకు చెప్పాను కదా, అలా అనమాట. అందుకని అయితే ఇది ఈ స్టిక్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇది ఉంటే మనకు ఒక 100 మంది అండ ఉన్నట్టే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనం డైలీ పోయే వాకింగ్ ప్లేస్ అనమాట. చూస్తారు కదా ఇది. ఈ రోజైతే నేనైతే ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. అంటే కొత్తదేం కాదు, ఇంత మునుపు వాడిందే. దాన్ని వెతకంగా అయితే దొరికింది అనమాట. అందువల్ల మనకు కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది. లేకపోతే మనం మొబైల్ని చేతితోటి పట్టుకోవాలంటే కొద్దిగా హ్యాండ్ అయితే బాగా నొస్తుంది అనమాట. ఈ రోజైతే అంత చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏం లేవు. కామన్గా అయితే డైలీ వాకింగ్ కోసం మనం అలా వీడియో తీస్తున్నా, దానికోసం అనమాట. చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏం లేవు కాబట్టి కామన్గా ఈరోజు వాకింగ్ వీడియోనే చూద్దాం. రేపు సండే కదా, నేను ఆ గోడ పైకి ఎక్కుతాను కదా, చూద్దాం. ఆ గోడ పైకి ఎక్కితే మళ్ళీ రేపు ఏం లేదు, కానీ వర్షం ఉంటే మాత్రం కష్టం. వర్షం లేకుండా అయితే ఎక్కి చూపించగలుగుతాం. వర్షం అంటే మొత్తం చెట్లే కదా, మొత్తం వాటర్ ఆగి చెట్ల మీద మొత్తం బట్టలన్నీ తడుస్తాయి. అంత చికాకు ఉంటుంది అనమాట. కెమెరా కూడా తడుస్తుంది. కెమెరా అంటే మొబైలే, వేరేది ఏం లేదు. ఇప్పుడైతే కొంచెం కంఫర్టే ఉందండి, మామూలుగా లేదు. ఇంతకుముందు అయితే మొబైల్ పట్టుకొని పోవాలంటే హ్యాండ్ బాగా నచ్చింది, చెయ్యి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇదైతే కొంచెం కంఫర్ట్గానే ఉంది దానికి దీనికి. చూసుకోండి, మనమైతే ఈ రూట్ అనేది వెళ్ళలేదు. ఈరోజే చూపిస్తాం, క్యాజువల్గా పోదాం. ఎట్లా వాకింగ్ లేదు కదా, వామప్ అయితే బయటకు వచ్చినాక చేద్దాం. మన ఈ గుండ్లకాంచి అయితే బయటికి పోలేదు, పోదాం. ఇక్కడ అన్ని ఎక్కువ పార్టీలే జరుగుతాయి, చూసుకోవచ్చు. అన్ని పార్టీలే. కొంచెం దూరం వరకు వెళ్ళిపోదాం. అదంతా తిరగాలంటే అన్ని టోప్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు తప్పించి వేరే ఏం లేదు. చూడొచ్చు, అన్ని టోఫోలు చిప్స్లు ఉన్నాయి అనమాట. అంతా ఇలానే ఉంటుంది దారి. బైక్లు అయితే పోవన్నమాట, ఓన్లీ మనుషులు అయితే నడవచ్చు, గొడ్లు మనుషులు నడవటానికి. ఈ గుట్ట దాటితే మాత్రం మళ్ళీ పొలాలు, పంట పొలాలు ఉంటాయి అటు సైడ్ వచ్చే వాళ్ళకి. ఇదనమాట మొత్తం డీప్ ఫారెస్ట్ అనమాట ఇది. చూసుకోవచ్చు, బాట, మనుషులు పోయే బాట ఇది. ఇంకా దూరం కూడా పోతుంది కెమెరా. ఇది ఎన్నడూ ఈ గుట్ట ఎక్కలేదండి, ఎక్కాలి ఈసారి. ఈ గుట్ట అయితే ఎన్నడూ పైకి ఎక్కలేదు, ఒకసారి ట్రై చేయాలి. చూద్దాం, ఈసారి ఖచ్చితంగా ఎక్కడానికి ట్రై చేద్దాం. కొత్తగా ఉంటుంది.
నేనైతే అన్నాడు ఎక్కలేదు అది తక్కువ. ఎందుకంటే మాకు ఆవులు ఉన్నప్పుడు కూడా ఇటు సైడ్ ఎక్కాము, ఈ కుట్టలన్నీ ఎక్కాను. ఇటు సైడ్ నేను మొత్తం ఎక్కాను కానీ ఇటు సైడ్ చాలా రేర్, తక్కువ అనమాట. అసలు ఎక్కలేదు. ఇక ఎందుకనాలి కానీ ఎక్కలేదు. మా పశువులు ఉన్నప్పుడు అంటే ఆవులు మేకలు ఉన్నప్పుడు మాత్రం ఇటు పైకి ఎక్కి మేపేది అట్లా. ఇప్పుడైతే లేవు, అన్నీ అమ్ముకున్నాం అనమాట. అవి అమ్ముకున్నా కానీ ఇంత లాభ అయినా నేను. చూసారంటే ఇది మనం ఇంత మునుపు అది మీకు వాల్ చూపించాను, ఆ వాల్ పైనే కదా లిప్పి అదంతా ఉన్నది. ఇది చెక్ డ్యామ్ అనమాట. ఇది చెక్ డ్యామ్ అంటే వాటర్ ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి, ఇట్లా మొత్తం వర్షాలే ఉండవు, నీళ్ళే వస్తాయి అనమాట. వాటరే వస్తాయి, ఇదంతా వాటర్ ఏమో. ఇది దీని నుంచి పోతాయి అనమాట. భలే థ్రిల్లింగ్ ఉంటుంది అట్లా. ఒక 4000 అడుగుల నుంచి 5000 అడుగులు అయితే నడవాలి. నడుద్దాం. ఇంకా బక్కగా కావడానికి ఇంకేమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి, చేద్దాం. ఇది కొంచెం వామప్ అయితే చేసుకుందాం, చేసుకుని అయితే వెళ్దాం అనమాట. అట్లాంటి వామప్ కొద్దిగా చేస్తానమాట. కాకపోతే మీకు ఎక్కువ పెడతలేదు వీడియోది, కొంచెం వరకే, ఎందుకంటే నవ్వుతారని చూసేవాళ్ళు. వీడియో అయితే అసలు రీచ్ లేదు, చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదా, అసలు రీచ్ లేదనమాట. ప్లీజ్ లైక్ చేసి, అలాగే చూసిన 3-4 అయినా లైక్ చేయండి ఖచ్చితంగా. అట్లా చేయడం వల్ల నాది కొంచెం వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. సరే, వీడియో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక కామెంట్ చేయండి. మీరు షేర్ చేయకుండా బాధలేదు కానీ ఒక కామెంట్, ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి వీడియోతోటి. ఓకే, బాయ్.